తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో ఆ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడానికి రాష్ట్ర దేశ భద్రతా కారణాల దృష్ట్యా పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ సమాచారం కోసం సమాచారం సేకరిస్తుంది తప్ప అందులో మంత్రుల పాత్ర ఏమాత్రం ఉండదని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా తమ పార్టీ నేతలను ఇరికిస్తోందని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరూ అప్రమత్తంగా ఉండొద్దని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం. ఈరోజు నైని కుంభకోణం కానీ కోల్ కుంభకోణంలో ప్రజలు మొత్తం దృష్టి మలచాలంటే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు కొత్తగా నాటకం తీసుకొచ్చిన అదే సిట్ నోటీస్ అని తీసుకుని జరిగింది. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, ఏమని సిట్ నోటీస్ ఇస్తున్నావు? నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? మంత్రులు చేస్తారా? ముఖ్యమంత్రి చేస్తారా? ఈ రాష్ట్ర భద్రతా దృష్ట్యా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలా పోలీస్ చేసుకునే నిర్ణయము ఇది ఫోన్ ట్యాపింగ్. దాంట్లో రాష్ట్ర మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి ఎక్కడ అవకాశం ఉండదు. మరి ఈరోజు నువ్వు ఎవరైతే సిట్ వేసినావో వీళ్ళే కదా ప్రధాన సూత్రధారులు. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు మీరు ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ముద్దాయిలని మీరు అంటున్నారో ఈరోజు డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు వారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కదా, మరి వారికి ఎందుకు సిట్ నోటీస్ ఇవ్వవు? సజ్జనార్కి ఎందుకు నువ్వు సిట్ నోటీస్ ఇవ్వవు? ఫోన్ ట్యాపింగ్ చేసేది మంత్రులు చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ చేసేది ఒకళ్ళు చేస్తే అది కూడా రాష్ట్ర భద్రత దృష్ట్యా ల్యాండ్ ఆర్డర్ దృష్ట్యా ఈ రాష్ట్రం యొక్క భద్రతకు కాపాడుతందుకు ఫోన్ ట్యాపింగ్ చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్ ప్రయత్నం చేస్తారు. అది చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్గా అదే చేస్తుంది, యాంటీ సోషల్ ఎలిమెంట్ పడుతుందికి. మరి ఆ డిపార్ట్మెంట్ పోలీసు కదా, పోలీసుకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు నేను అంటున్నాను. మీ పక్కగా ఉన్నారు కదా, పోలీసుకు నోటీసు ఇవ్వకుండా పోలీసు ద్వారా మాకు నోటీసులు అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన కేసీఆర్ బాబు మీద కక్ష సాధింపు ధోరణి. టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎదుగుతుంది. 42% ఈరోజు మేము సర్పంచులు ఎన్నిక కాబట్టం. ఈరోజు మున్సిపల్ అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి. దానికి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని డైవర్షన్ చేసుకొని అప్రతిష్ట పాలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంలో భాగమే ఒకవైపు కాళేశ్వరం కానీ, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఒకవైపు రేస్ కానీ, ఇవన్నిటి కూడా కేవలము మా మీద బురద జల్లే ప్రయత్నము. ఎందుకు భయం? మేమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మీరు బీజేపీ యొక్క మన సూచన సలహాలు తీసుకుని మా ముందుకు వెళ్తున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి హోదాలో మోదీ గారుడంగా కేసీఆర్ని ఏం చేయలేకపోయిండు. అంత బలగం తెలంగాణ సమాజం కేసీఆర్ వెంబడినది కాబట్టి మీరేం చేయగలుగుతారు అని అంటున్నా. నోటీస్ ఇచ్చు తప్ప ఏం చేయలేరు మీరు, ఏం కాదు కూడా. ఎందుకంటే ఆయన ముఖ్యంలాగా బయటకు వస్తాడు మా కేసీఆర్ గారు కేవలం రాష్ట్రం తీసుకురావడం కాదు, రాష్ట్ర ప్రజల భద్రత కూడా చూసుకునేది. ఈరోజు మేము గోదావరి నీళ్ళ గురించి కొట్లాడుతున్నాం, ఈరోజు బొగ్గు గురించి మాట్లాడుతున్నాం, ఈరోజు కృష్ణా వాటర్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నిటిని డైవర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అవినీతితో కూరుకపోయింది. ఆంధ్రపై రాష్ట్రానికి దాసోహం చేస్తున్నాం నీళ్ళు. ఇవన్నీ ఎత్తిపూసటల్లో బీజేపీ ఎట్లా నిద్రపోయింది, బీజేపీ ఎట్లా ఎత్తి చూస్తలేదు. కాబట్టి తెలంగాణ సమాజం యొక్క బాధలను ఎత్తి చూసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందుకే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు ధోరణిలో భాగమే ఈరోజు మా గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంగా ప్రజాస్వామ్యం కాపాడించగా బేషరతుగా వస్తా అని చెప్పి రావడం జరిగింది. 60 సంవత్సరాల వయసే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక పెద్ద మనిషి ఆ హోదాకు ఆ ఏజ్కు గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఇష్టాన్ని నోటిస్తున్నావు. కాబట్టి తెలంగాణ సమాజం ఎప్పుడంగా నిన్ను డెఫినెట్గా ఓడగొడతారు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకో ఎగ్జాంపుల్. జగన్ ఒక మాట అన్నాడు, నేను ప్రజలు చేస్తున్న పనులు చేస్తున్నా, 174 సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నా, వైనాట్ 175 170 సీట్లు రావాలని కోరుకున్నాడు. ఆయన చేసిన పెద్ద మిస్టేకు చంద్రబాబు నాయుడు జైలు వేయడం. చంద్రబాబు జైలు వేయగానే ఆ గ్రాఫ్ 11 పడిపోయింది. నీకు 9 కూడా రావు. మీరు 11 అన్నారు కదా, 10 లోపలనే మీకు మళ్ళీ వచ్చే ఎన్నికలు 2028లో 20 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సేమ్ జగన్ పట్టిన గతే రేవంత్ రెడ్డి పడతారు. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణకు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ తీసుకొచ్చిన ఒక జాతిపిత కేసీఆర్ గారి మీద సిట్ నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టడము, ఆయన మనశ్శాంతి లేకుండా చేయడము డెఫినెట్గా ఇది నీకు శాపంగా మారుతుంది. రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 10 లోపలే జగన్కి ఎట్లా వచ్చిందో అలాగే 10 లోపల వచ్చింది. అందుకే
వీఆర్ విత్ యూ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్, తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్ వెంబడి ఉన్నది, కేసీఆర్కి అండగా ఉన్నది. వి వర్క్ ఫర్ కేసీఆర్ అన్నట్టు డెఫినెట్గా వి ఫర్ కేసీఆర్, కేసీఆర్ కోసం తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి అండగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 హామీలకు దృష్టి పెట్టండి. నాకు నోటీసులు నీకు నోటీసు ఎట్లా కాదు, మీరు ఇచ్చిన హామీలకు దృష్టి పెట్టకండి, ఆ దిశగా అడుగులు వేయండి, అడ్మినిస్ట్రేషన్ దిశగా అడుగు పెట్టకండి. కానీ నోటీసులు ఇచ్చుకొని మీరు ఎవరిని భయపెట్టిందంటే మీ మూర్ఖత్వము. తెలంగాణ బిడ్డలు ముఖ్యంగా ఉద్యమకారులు ఎవడూ భయపడాడు. మీ తాటాకు చెప్పలకు మేము వేరే సమస్య లేదు. ఇంకా అగ్రెసివ్గా పోయి ఇంకా మీ 3 సంవత్సరాల మీ ప్రభుత్వం యొక్క బండారం బయట పెడతాం.